ఆపరేటర్ని మిషన్ బెటర్ చేసిన దాదాపు 4 నెలలకెళ్ళి జీతాలు వస్తాయి. అంత ముందుకెళ్ళి జీతాలు రెగ్యులర్గా పడేది 7వ తారీఖు మాకు. ప్రస్తుతానికి మేము ఈ చేసేది పిల్లలు స్కూల్కైనా ఈ దానికైనా పైసలు ముట్టడానికి ఏవి లేకుండా మా పరిస్థితి వాడు కొద్దిగా. ఏమైనా అప్పటి నుంచి జీతాలు 4 నెలలకెళ్ళి పిఎఫ్లు 15 నెలలకెళ్ళి గత పడలేక ఇబ్బందిగా పడుతూనే ఉన్నాం. దయచేసి మాకు పైన అధికారులు ఇది కోరుకుంటున్నాం. నా పేరు రవి, పంప్ ఆపరేటర్ని. మాకు గత 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు. 15 నెలలు పిఎఫ్ 15 నెలల నుంచి ఆగిపోయిన ఈపీఎఫ్ పైసలు రాలేదు సార్. మాకు కూరగాయలకు కానీ ఇబ్బంది. పెట్రోల్ వేసుకొని డ్యూటీకి పోవాలన్నా కానీ పెట్రోల్కి పైసలు వెళ్తలేవు. ఇంట్లో కూరగాయలు కానీ కంట్రోల్ బియ్యం తింటున్నాం. బియ్యాలు కూడా పైసలు కొనాలంటే స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజు ఇప్పుడు 20,000 నుంచి 25,000 వరకు ఉంది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. మాకు జీతాలు ఇప్పించాలని మనవి చేస్తున్నాం సార్. పెళ్లిబాగల వాటర్ ప్లాంట్ కెమిస్ట్ని సార్. మాకు దాదాపు 4 నెలలకి వెళ్ళి జీతాలు లేక మా కుటుంబం పోషించలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. పిల్లలకు జ్వరాలు వచ్చి హాస్పిటల్లో పాలై బిల్లులు కట్టలేక, అదే స్కూల్ ఫీజు కూడా కట్టలేక, బండ్ల పెట్రోల్ పెట్టుకోలేక చాలా కష్టపడి ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం మా యందు దయ ఉంచి మా జీతాలను వెంటనే చెల్లించే విధంగా పై అధికారులందరూ కలిసి మాకు జీతాలు ఇప్పించే చర్యలను తీసుకోవాలని మేము మేము దండం పెట్టి కోరుకుంటున్నాం సార్. ప్రజలకు నీళ్లు తాపుతున్నాం సార్. మంచి నీళ్ళను వాళ్ళకు నీళ్ళు లేకుంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మంచి విధులు నిర్వర్తిస్తున్నాం సార్. మేము చేసే పని గుర్తించి కొంచెం మా 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 యొక్క సేవలను వాళ్ళకు నిర్వర్తించి వాళ్ళకు మేము చేస్తున్నాం కాబట్టి, మంచినీళ్ళు అందిస్తున్నాం కాబట్టి, మేము మంచినీళ్ళు ఇస్తున్నాం కాబట్టి మాకు పస్తులు ఉంచవలసిన అవసరం లేదు కదా సార్. మేము ఇబ్బంది పడుతున్నాం కదా సార్. మేము విధులు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మా యందు దయ ఉంచి ఇంతకుముందు మాకు మెగా కంపెనీలో ఉన్నప్పుడు కానీ ఈ 4 నెలల ముందు నుంచి మాకు జీతాలు ఇచ్చేది. ఇప్పుడు ఇచ్చే జీతం కూడా చాలా తక్కువ సార్. మాకు ఇచ్చే జీతాలు తక్కువ కాబట్టి మాకు గడవదు సార్. ఇంట్లో నడవదు సార్. 4 నెలల జీతాలు అంటే ఇప్పుడు కనీసం నెలకు 10,000 అంటే 40,000 వస్తాయి సార్ మాకు. ఆ 40,000 కూడా మాకు నిన్న మొన్నటి వరకు హాస్పిటల్లో తిరిగినాం. హాస్పిటల్ బిల్లులు కట్టి అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పులకు కూడా నడవదు సార్. మాకు ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. వెంటనే మా యొక్క జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. నమస్కరిస్తున్నాం సార్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.